వందనం, అమ్మఒడి, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అండి, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అండి. ఏ ఒక్కరికన్నా 15,000 ఇచ్చినావా? ఈరోజు 5 కోట్ల మంది ఆడపిల్లలు ఈరోజు నీకు చదువుకుంది. ఇది కాదు మీరు మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగుతున్నా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ నేను నిజాయితీ అంటారు. ఏం నిజాయితీ అని పవన్ గారు మీరు ఈ విధంగా మేము అడుగుతున్నా. రాష్ట్రం ఈరోజు ఢిల్లీ తర్వాత ఢిల్లీ ఆదోని అంటే పరిపాలన ఎక్కడ ప్రజలకు ఏ ఇబ్బందులు వస్తే ఎవరు ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ పరిపాలన అందించాలని ప్రజలకు ఈరోజు తెలియదు. ఆదోని ప్రజలు గుర్తించుకోవాలా. అదే పెద్దలు ఈరోజు ఓటేసినారు మీరు కూటమికి. ఈరోజు మీకు ఎంత అన్యాయం జరుగుతుంది, ఏ విధంగా మీకు మోసం జరుగుతుంది, ఈరోజు మీ కూటమి ఈ ప్రజలు తెలుసుకోవాలా. ఈరోజు దయచేసి మనకు ఈరోజు ఆదోళనలో ఉండే కూటమిలో ఈ గుమ్మలాట ఈరోజు ఎంతవరకు బయటపడిందో ఉదాహరణ నిన్న నైటే తెలిసిపోయింది. ఈరోజు మాకు మీకంటారు కానీ ప్రజలకి ఏం చేయాలనే దాని మీద వాళ్ళ ఆలోచన లేదని ఈ మీడియాలో తెలియజేస్తున్నాం. దయచేసి ప్రజలు గుర్తించుకోవాలా. ఈ ప్రభుత్వం మోస ప్రభుత్వం. ఈ కూటమి ఎన్నో కొనసాగదు. రాబోయే రోజుల్లో స్థానికంగా కానీ జనరల్ ఎలక్షన్ కానీ ప్రజలు ఎప్పుడు వైఎస్ఆర్ స్థితి మన అదే అధికారాన్ని కట్టుబట్టి ఎదురు చూస్తున్నారని ఈ మీడియాలో మీకు అంతా తెలియజేస్తున్నా. ఇట్లు మున్సిపల్ నరసింహ వైస్ చైర్మన్. మీడియాకి అందరికీ నమస్కారం. పత్రికలకి ఈరోజు ఈ సమావేశంలోన కౌన్సిల్ సమావేశం జరిగింది. అదే కౌన్సిల్ సమావేశం దాని గురించి మన కౌన్సిలర్ సందీప్ రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినారు. ఇంకొకటి ఏంటంటే గత ఎలక్షన్లోన కూటమి నాయకులు ఈరోజు కూటమి సీఎం చంద్రబాబు నాయుడు గారు పోయిన ఎలక్షన్లో సూపర్ 6 అని చెప్పి 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల్ని ఈరోజు జగనన్న చేసే స్కీములను కాదనుకుని ఈరోజు ఆయన సూపర్ 6 మీద ప్రజలకు మొప్పు పెట్టి ప్రజలకి మైండ్ ఆయన అబద్ధాల్లో చెప్పేదానిలో ఆయన దిట్ట. ఈ ఎవరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈరోజు ఆయన సూపర్ 6 అంటే 6 అంటే ఆ 6 పథకాలే ఈరోజు ప్రభుత్వము వచ్చి కూడా అమలు పరచలేదు. ఎందుకంటే చెప్పిన తల్లి వందనం అని చెప్పినాడు. ఏ ఒక్కరు తల్లి వందనం అని వచ్చిందే? ఈరోజు సాక్షాత్ చంద్రబాబు నాయుడు కూటమి ముఖ్యమంత్రి ఈరోజు మన ఆయన సచివాలయంలోన నేను చేయలేను, ఇది నా వల్ల కాదు, ఈ దయచేసి నేను అర్థం చేసుకోండి, రాష్ట్ర బడ్జెట్ లేదు అని ఈరోజు ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది. అయ్యా నువ్వు 3 సార్లు ముఖ్యమంత్రి అనుభవస్తులు అంటున్నావే, నీకు రాష్ట్ర బడ్జెట్ నీకు తెలుసుకోకుంది, నీవు సూపర్ 6 పథకాలు నువ్వు ఈరోజు ప్రజల్లోకి తీసుకొచ్చి చెప్పడం జరిగిందా? మీకు తెలియదా? మళ్ళీ మీకు అనుభవస్తులు నేను నాకు అనుభవం అని చెప్పుకుంటారే. ఈరోజు మరి ఈ సూపర్ 6 పథకాలు ఏ విధంగా బడ్జెట్ ఉంది, ఏ విధంగా ఇవ్వగలమని 5 కోట్ల మంది ప్రజలకు ఏ విధంగా మీరు ఈరోజు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ప్రజలకు ఏ ఒక్క పథకమని మీరు సక్రమంగా అమలు పరిచినారా? ఒక పెన్షన్ తప్పితే డిఎస్సీ అని చెప్పి ఈరోజు డిఎస్సీ సంతకం చేసినా కానీ ఎక్కడ డిఎస్సీ ఏ దానికి సమాధానం? ఈరోజు డిఎస్సీ నిరుద్యోగులు ఈరోజు దాదాపు 5 కోట్ల జనాభాలోన ఎంతోమంది చంద్రబాబు నాయుడు జాబ్ అనుకుని డిఎస్సీ ఎంతోమంది ఈరోజు చదువుకుని ప్రిపేర్ అయ్యి చెట్ల కింద గుళ్ళ కింద వాళ్ళు పనిపోక చాలా బీద వాళ్ళు ఎంత ఇబ్బందులు పడి చదువుకుంటున్నారు. ఈరోజు ప్రిపేర్ అవుతున్నారు డిఎస్సీకి. కానీ ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? డిఎస్సీ ఈరోజు చెప్పినారు కానీ సంతకం పెట్టి దాన్ని ఎక్కడో అమలు కాల్చలేదు. ఈరోజు ఇచ్చిన మీ డేట్ కూడా ఎక్కడ దాన్ని ఎంతవరకు అమలు దాన్ని చేయలేదు. ఇది కాదు మీరు అబద్ధాల ముఖ్యమంత్రి. తర్వాత తల్లి వందనం, అమ్మఒడి, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అండి. ఏ ఒక్కరికన్నా 15,000 ఇచ్చినావా? ఈరోజు 5 కోట్ల మంది ఆడపిల్లలు ఈరోజు నీకు చదువుకునే వాళ్ళు ఈ స్కూల్లోన ఏ రోజు పడుతుంది, ఎప్పుడు పడుతుంది? మాకు చెప్పిన కూటమి ప్రభుత్వం వచ్చింది ఆశతో ఒక్కొక్క ఇంట్లో 2-3 ఎదురు చూస్తున్నారు. కానీ ఒక్కరికన్నా ఇచ్చినావా? ఈరోజు ఎక్కడున్నావు ఈరోజు ముఖ్యమంత్రి? ఇది అబద్ధాల ముఖ్యమంత్రి మీరు కాదని మీరు అడుగుతున్నా. తర్వాత దీపం పథకం అప్లై ఇచ్చినారు, చేసుకున్నారు. ఎక్కడ వచ్చినారు సిలిండరు? ఈరోజు దీపం పథకము ఆన్లైన్ అప్లై చేసుకున్నారు. కానీ సిలిండర్ ప్రజలు ఈరోజు ఇంటింటికి పైన ఎప్పుడు మాకు సబ్సిడీ పడుతుంది మేము ఎక్కడ అని ఎదురెదురు చూస్తున్నారు. ఇది కాదు మీరు అబద్ధాల ముఖ్యమంత్రి. ఇది కాదు మీరు మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగుతున్నా. అదేవిధంగా ఆడబిడ్డలకి నీతి పథకం, తర్వాత ప్రతి ఉచిత బస్సు, బస్టాండ్లోన
ఈరోజు 8 నెలలైంది మీ అధికారంలోకి వచ్చి ప్రతి ఒక్కరు మాస్టర్ ఎప్పుడు ఉచితం వస్తుందని ప్రజలు ఎదురు చూస్తున్నారు. కానీ మీరు ఎక్కడికి వరకు ఆ 8 నెలలు ఎక్కడ పంపించలేదు. ఇది నా వల్ల కాలంటున్నాం. ఇది కాదు మీరు అబద్ధాలు ముఖ్యమంత్రి అని నేను అడుగుతున్నా. అదేవిధంగా యువకాలంలో నిరుద్యోగులకి మేము ప్రతి నిరుద్యోగ చదువుకున్న వాళ్ళకి 3,000 ఇస్తామన్నారు. ఎక్కడిచ్చినారా ఈరోజు మీరు? ఇది కాదు మీరు అబద్ధాలు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి అని నేను నిలదీస్తున్నా. నేనేమంటున్నానంటే మీకు ఈ రాష్ట్రంలోన ఇంత ప్రకృతి మీకు సహకరించిన ఈరోజు ఒక శిక్ష అంటే సూపర్ సిక్స్ అంటే 6 పథకాలు ఈరోజు మీ ప్రభుత్వం అమలు చేయలేదు. ప్రభుత్వం ఈరోజు మీ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని నేను అడుగుతున్నా. అదే జగన్మోహన్ రెడ్డి పోయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్రం అంతా ప్రపంచమంతా అల్లకుల్లా ఉన్న కరోనా వైరస్ పరిస్థితుల్లో ఎక్కడికెక్కడ ఇబ్బంది ఆర్థికంగా ఎక్కడ బిజినెస్ ఎక్కడ ప్రపంచం అంతా లాక్డౌన్ అయితే కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సక్రమంగా వాలంటీర్ సచివాలయం ద్వారా ప్రతి ఒక్క స్కీమ్ పథకం అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి అని మీకు ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాం. అలాంటి బడ్జెట్ ఉన్న సమయంలో అంత లాక్డౌన్ ఉన్నప్పుడు అంత బడ్జెట్ ఆర్థికంగా అవకతవకలు ఉన్నప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ప్రజలకి అంత సక్రమంగా పథకాలు అందించారే. ఈరోజు నీకు ఆర్థికంగా అంత ఉండి ఈరోజు పక్కడు నుండి సహకరిస్తే కూడా మీరు ఈరోజు ఆ పథకాలు అందించలేకపోతే ఈరోజు ఏ విధంగా మీ ప్రజలు 5 కోట్ల మంది జనాలకి ఏ విధంగా పక్కన పెట్టుకుని ఈరోజు మీరు పరిపాలిస్తారని మీ ఈ విధంగా అడుగుతున్నా. నేను ఒకటే అడుగుతున్నా, మీ అదేవిధంగా ఒక కరోనా వచ్చి ఈ రోజు కానీ అలాంటి పథకం అలాంటి అప్పుడే మీరు కానీ అలాంటి ముఖ్యమంత్రి అలా ఆ రోజు కానీ ఉంటే రాష్ట్ర ప్రజలు అల్లకులైపోతుందని ఈ సమయం తెలియజేస్తుంది. ఎందుకంటే అనుభవం ఉండదంటారు, కానీ అనుభవం ఉంటే ఆ స్కీములు మీకు బడ్జెట్ రాష్ట్రంలో ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా అమలుపరచాలా, ఎంత అవుతుందని మీ క్యాండిడేట్స్కి మీరు చేసుకుని ఈరోజు ప్రజలు చెప్పొచ్చు కదా ఎలక్షన్లో. అది చెప్పలేక అది తెలియదు. మీరు ప్రజలు మోసం తెలుసు, మీరు ప్రజలు మోసం చేసేది అని, కానీ మోసం చేసేది తెలిసి ఈరోజు ప్రజలకు మీరు దొంగసాటుగా ఈరోజు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ నేను నిజాయితీ అంటారు. ఏం నిజాయితీ అని పవన్ గారు మీరు ఈ విధంగా మేము అడుగుతున్నా. రాష్ట్రంలో ప్రజలు ఈరోజు ఎలక్షన్లు పోయినప్పుడు ఈ కూటమి సూపర్ సిక్స్ ఇచ్చేటప్పుడు మీకు ఈ పథకాలని మీకు తెలియదా? కూటమి మీరు పొత్తు పెట్టుకున్న మీ పథకాలు మీరు ప్రస్తంభాలు మాట్లాడుకునే కదా ఈరోజు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నా వల్ల కాదంటున్నారు. మరి ఈరోజు ఏ మగం పెట్టుకుని మీరు ఆ కూటమిలో చంద్రబాబు నాయుడు మద్దతు మీరు సపోర్ట్ చేస్తారని నేను ఈ విధంగా అడుగుతున్నా. నేను ఈరోజు నిలదీసి నువ్వు అడగాల అంటే నువ్వు నిలదీసి అడగలేవంటే ఆ రోజు నీకు కూడా ఇలాంటి ప్రజలు మోసం చేసిన మోసంని ఈరోజు మీకు కూడా వర్తిస్తానని నేను సమావేశం ఈ మీడియాగా తెలియజేస్తున్నా. ఆ రోజుల్లో మీకు తెలుసు, మీకు కూడా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ పథకాలు అంది ఉన్నామని. ఈరోజు చంద్రబాబు నాయుడు సగం ముఖ్యమంత్రి మీ కూటమి ముఖ్యమంత్రి ఈరోజు లేదని అంటున్నాడు. మరి మీరు ఏం సమాధానం చెప్తారు? మరి ఏ విధంగా నేను నిజాయితీ నిరూపించుకుంటావు? ఈ నిజాయితీలు అన్నప్పుడు ఈరోజు మీరు నిరుతీయాలా, లేకుంటే అతన్ని ఒప్పుకోవాలి. మీరు 5 కోట్ల మందికి ఈరోజు ప్రజలు మోసం చేయాలని లేక ఒప్పుకోవాలి మీరు. నేను అదే ఉన్నా. అదేవిధంగా ఎక్కడి గురించి వాళ్ళు మాట్లాడలేదు. ఎక్కడున్నా నీ 60, నీకు 30, నీకు 20, నీకు 70 కూటమిలో ప్రతి నియోజకవర్గం రాష్ట్రం మొత్తం ఇదే చర్చ, ఇదే సమస్యలు ఉంది. ప్రజల పరిపాలన పైన ఉన్నంత దృష్టి, ప్రజల పరిపాలన ఉన్నంత వాళ్ళకి శ్రద్ధ ఈరోజు ఈ ప్రభుత్వంకి వాళ్ళు కూటమికే భాగాలు పంచుకునేది తప్పితే వాళ్ళు ఎక్కువ ప్రజలపైన ఏ విధంగా మంచి అభివృద్ధి డెవలప్మెంట్ లేదని ఈ మీడియాలో తెలియజేస్తుంటా. ఎందుకంటే సాక్షాత్ ఇక్కడ ఎమ్మెల్యే గారు ఈరోజు ఢిల్లీ తర్వాత ఢిల్లీ ఆదోని అంటే పరిపాలన ఎక్కడ ప్రజలకు ఏ ఇబ్బంది వస్తే వస్తే ఎవరు ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ పరిపాలన అందించాలని ప్రజలకు ఈరోజు తెలియదు. ఆదోని ప్రజలు గుర్తించుకోవాలా. అదే అనే పెద్దలు ఈరోజు ఓటేసినారు మీరు కూటమికి. ఈరోజు మీకు ఎంత అన్యాయం జరుగుతుంది, ఏ విధంగా మీకు మోసం జరుగుతుంది ఈరోజు మీ కూటమి ఈ ప్రజలు తెలుసుకోవాలా. ఈరోజు దయచేసి మనకు ఈరోజు ఆందోళన ఉండే కూటమిలో ఈ కుమ్మలాట ఈరోజు ఎంతవరకు బయటపడిందో ఉదాహరణ నిన్న నైటే తెలిసిపోయింది. ఈరోజు మాకు నీకంటారు కానీ ప్రజలకి ఏం చేయాలనే దాని మీద వాళ్ళ ఆలోచన లేదని ఈ మీడియాలో తెలియజేస్తున్నాం. దయచేసి ప్రజలు గుర్తించుకోవాలా, ఈ ప్రభుత్వం మోస ప్రభుత్వం. ఈ కూటమి ఎన్నో కొనసాగదు. రాబోయే రోజుల్లో స్థానికంగా జనరల్ ఎలక్షన్ కానీ ప్రజలు ఎప్పుడు వైఎస్ఆర్ స్థితి మన అదే అధికారాన్ని కట్టుబెట్టి ఎదురు చూస్తున్నారని ఈ మీడియాలో మీకు అంతా తెలియజేస్తున్నా. ఇట్లు మున్సిపల్ నరసింహ వైస్ చైర్మన్.